నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ 30, 2025 మంగళవారము. ఈరోజు అత్యంత ప్రభావితమైన రోజు దుర్గాష్టమి అన్నమాట. నవరాత్రుల్లో మనకి దుర్గాష్టమి అమ్మవారి యొక్క అవతారం. అయితే మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి యొక్క దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహము మీ ప్రతి ఒక్కరికి, మీ కుటుంబంలోనూ మీకు అందాలి అని కోరుకుంటూ పంచాంగంలోకి వెడదాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:09, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:02. ఈరోజు తిథి అష్టమి మనకి సాయంత్రం 6:01 వరకు ఉంది. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం మూల ఉదయం 6:10 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 4:36 నుంచి సాయంత్రం 6:19 వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 10:53 నుంచి రాత్రి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్న సమయంలో 3:04 నుంచి సాయంత్రం 4:33 వరకు. యమగండ కాలం ఉదయం పూట 9:07 నుంచి 10:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 2:55 నుంచి తెల్లవారి 4:38 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మనము గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు బుధుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన స్పష్టత, విజయము, వృద్ధి గోచరిస్తోంది. మంగళుడు తులారాశిలో ఉండడం వల్ల సత్సంబంధాలు ఇటు వ్యాపార పరంగాను, ఇటు దాంపత్య పరంగాను, కుటుంబ పరంగాను సత్సంబంధాలు ఉండబోతున్నాయి. దీంతోపాటు ప్రయాణాలు అన్నీ కూడా సులభంగాను, విజయం పరంగాను, క్షేమంగాను ఉండబోతున్నాయి. అయితే చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషము, శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగ విషయంలో శాంతి, సమన్వయము ఏర్పడబోతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది, ప్రమోషన్స్, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. పనుల్లో వేగవంతం ఉంటుంది, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. శుభకార్యాలకు, శుభవార్తలు వినడానికి ఇది అనువైన సమయము. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా కార్యాలు స్టార్ట్ చేయాలన్నా, ప్రారంభించుకోవాలన్నా, ఏ కొత్త పనులు స్టార్ట్ చేయాలన్నా కానీ ఈరోజు అత్యంత అనువైన సమయము. స్నేహితులు మద్దతు ఇస్తారు. ఆర్థికంగా చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. అన్నింటా అన్ని రంగాల వారికి ఈరోజు అత్యంత శుభదినము. అయితే గ్రహాల యొక్క అనుకూలత మీకు 94% గాను, గ్రహాల యొక్క వ్యతిరేకత 6% గాను గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, కాషాయ రంగు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా, ఏ కార్యాన్నైనా సాధించాలన్నా మీరు ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు నవగ్రహ ఆలయంలో సూర్యుడి పేరిట పూజ కానీ, లేదా అంటే స్తోత్ర పారాయణ కానీ, లేదా దానాలు కానీ ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.